అమ్మ బాబు గారి 90 రోజుల పరిపాలన మీకు ఎలా అనిపించింది? బాగానే ఉందండి. ఇప్పుడు ఆయన ఇన్ని నీటిలోని తిరిగి ప్రజలతో పాటు ఉండి ఇన్ని రోజులు ఆయన నిద్రాహారాలు మానేసి తిరిగారు. అది మంచిదంటారా లేకపోతే విమానాల మీద తిరిగిది మంచిదంటారా? చాలా బాగుందమ్మా. అన్నిటికీ కూడా సహకరిస్తున్నారు. ఆర్థికంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరికి కావాల్సిన సదుపాయాలు అన్నీ చేస్తున్నారు. ఏ ఇబ్బంది లేకుండా కూడా అందరినీ చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో అమలు చేయలేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. దానికి మీరేమంటారు? ఏంటి ప్రతిపక్షాలు ఎన్నో విమర్శిస్తాయి. ఆయన చేసింది ప్రజలకు కనబడట్లేదా? కనబడుతుందిగా. అది మంచిగా చేస్తున్నాడు కదా. మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు నిందలు అనేది వస్తూ ఉంటాయి. అవన్నీ జయం కలిగి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం. బాబు గారి 90 రోజుల పరిపాలన బాగుందా, జగన్ ఉన్నప్పుడు 2019లో పరిపాలన బాగుందా? అంటే మీకు ఏది బాగా అనిపించింది? ఏమండి ఈయన వచ్చి ఎన్ని రోజులు కాలేదు, ఇంకా చెయ్యాలంటే ఈ ముంపులు అవి వచ్చాయి. ఆయన కొంచెం కోలుకొని అన్నీ చేసుకోవాలి కదా. ఇంకా మనం అంటే ఆయన వచ్చి ఎన్నాళ్ళు గెలిచి ఎన్ని రోజులు అవలా. ఈయన 5 సంవత్సరాలు ఏం చేశాడు? ఆయన ఆలోచించుకోవాలి, ఈయన ఆలోచించాలిగా. అవునా కాదా? ఇప్పుడు చంద్రబాబు పరిపాలన 99% ఆయన చేసేది సీనియారిటీ ప్రకారంగా. ఈ వరదలు వచ్చిన నిమిషాల్లో అందరినీ కూడా కలెక్టర్లను కానీ రాజకీయ నాయకులు మంత్రులను కానీ అందరినీ కూడా కొద్దిసేపట్లోనే అమల్లో చేసి అందరినీ తీసుకొచ్చి ఎవరికి ఏది అందాలనేది అందజేయటం జరిగింది. బాగా లోతుగా ఉన్న ప్రదేశానికి ఎవరు వెళ్ళలేరు. ఎవరైనా ఆ ఇల్లులు అని తెలియదు కాబట్టి లోపలికి ఉన్నవి ఎక్కడికి అందుబాటులో ఉన్నాయో అక్కడికి ఆ పదార్థాన్ని వచ్చి ఆ ద్రవ్యాన్ని అందజేయటం జరిగింది సకాలంలో. అందరికీ కూడా దూరంగా ఉండి రాలేదనుకుంటారు. దూరంగా ఉన్నప్పుడు అది ప్రభుత్వము నాయకులు మన చంద్రబాబు మనము అది మనం కట్టుకోమని ఆ లోతు ప్రాంతాలకు వెళ్ళమని చెప్పలేదు కదండి. అట్లా మన వంతుగా కృషి చేసి వాళ్ళ వంతుగా ఒక ప్లేస్లో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఆ ద్రవ్యం అనేది మనం తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎంతో దూరంలో ఉంటే వాళ్ళు రాలేరు. ఇప్పుడు ఎంత మటుకు చేయగలరో 100కి 100% ఎవరు చేయలేరు. ఉన్నంతలో అందరూ కూడా ధన రూపేణా వస్తు రూపేణా అందరూ కూడా మనకి సహాయం చేయటం అందజేయటం జరుగుతుంది. ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరికి అందాలో వాళ్ళు తీసుకోండి ద్రవ్యం. అందరూ వచ్చి ఇస్తున్నారు కదని అందరూ రామాకండి. ఎవరు లేని వాళ్ళు అందలేదో వాళ్ళకి వెళ్ళేట్టుగా చూడండి. ఒక మాటలో చెప్పాలంటే బాబు గారి పరిపాలన గురించి మీరు ఏం చెప్తారు? బాబు గారి పరిపాలన బాగానే ఉందండి, మంచిగానే ఉంది. ఇప్పుడు ఏదైనా కబుక్కుమని ఏదైనా ఒక ఇది పలానది చెయ్యాలంటే సకాలంగా వస్తున్నారు, చేస్తామంటున్నారు, చేస్తున్నారు. అది మంచిగా ఉందండి. ఇప్పుడున్న వాళ్ళ పరిపాలనలో అధికారంలో రాగానే వాళ్ళు చేసింది లేదు, దైవ నిర్ణయం అది కూడా ఎవరు ఏం చేసేది లేదు. మన చేతిలో ఏమీ లేదు, వాళ్ళు సృష్టించింది ఏమి కాదు, దైవ నిర్ణయం. ఈ మేఘాలన్నీ కూడా ఒక చోటకు వచ్చి ఒక్కసారి ఆగిపోవటం వల్ల ఈ ఊర్ల దగ్గర ఇట్లా అకాల వర్షం రావటం మనం ఇబ్బంది పడటం జరుగుతుంది. అట్లా ఉండి ప్రభుత్వం కూడా అశ్రద్ధ చేయకుండా సకాలంలో అన్నిటికీ కూడా ముందుకు వచ్చి అందరూ కూడా రాజకీయ నాయకులు ఉన్న ప్రభుత్వంలో కొద్ది కాలంలో వాళ్ళు రాగానే ఇట్లా రావటం వాళ్ళ చేతిలో చేసింది కాదు. అందరికీ కూడా సకాలంలో కావాల్సినవి అన్నీ కూడా అందజేస్తున్నారు. అన్నీ కూడా అందజేస్తూ ముందుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చిన వరదలకి బాబు గారు ఎలా ఆదుకున్నారు? ఇప్పుడు వచ్చిన వరదలకి ఆయనకు నిద్ర ఆహారం మానేసి అన్నీ నీటిలో తిరిగి మరి చేశారండి. నేను మొన్నటి వరకు ఆయన ఇంటికి కూడా వెళ్ళకంట ప్రజలతోనే ఉన్నాడు. అది మంచిదే కదండి, మంచి చేసినట్టేగా. మరి ఆయన ఇన్ని మంచి పనులు చేస్తున్నారు కదమ్మా, ఆయన మీద చాలా విమర్శలు వస్తున్నాయి. దానికి మీరేమంటారు? మంచి చేసిన కాడ విమర్శలు వస్తూ ఉంటాయండి. వాళ్ళు ఎందుకు చెయ్యాలని, అంతే కదా. మేము చేయలేదు, మేము ఈయన ఎందుకు ఇలా చేస్తున్నాడు పేరు రాకూడదుగా. మరి ఈ వరదల టైంలో జగన్ ఉంటే ఎలా ఉండేది అంటారు? ఈ వరదలు మరి ఇన్నాళ్ళ నుంచి మేము చూడలేదండి. ఇంత వరద మేము ఎప్పుడు చూడలే. ఆయన ఉంటే అంటే ఏమో ఇప్పుడు రాజమండ్రి షిప్ మూలిపోయింది, హెలికాప్టర్ మీద చూసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ఉంటే ఏం చేసా కూడా మాకు తెలియదు, కానీ ఈయన చేశాడు కదా మాకు మంచి, అంతేను కదా.